ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చేడాది సీజన్ ముందు నటరాజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సిఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సిఎస్కే క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఉండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సిఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2025 వేలలో నటరాజన్ ను 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ 2025లో అతడికి కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లుండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్ లో 6 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018-19 సీజన్లకు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్ 2020 ఎస్ఆర్హెచ్ తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో 5 ఏళ్ల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ గత సీజన్ మెగా వేలానికి ముందు అతన్ని సన్ రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకు 63 ఐపీఎల్ మ్యాచ్లాడిన నటరాజన్ 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత 4 ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.